హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం లెఫ్ట్ జాయిన్ గురించి నేర్చుకున్నాం. లెఫ్ట్ జాయిన్లో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ అవుట్పుట్లు కంపల్సరీగా వస్తాయని చూసాం. ఈరోజు మనం రైట్ జాయిన్ గురించి తెలుసుకుందాం. పేరు చూస్తేనే అర్థమవుతుంది. రైట్ జాయిన్ అనేది రైట్ సైడ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే రెండు టేబుల్స్ నుండి డాటా డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే లెఫ్ట్ టేబుల్ కాలమ్స్ ప్లేస్లో నల్ డిస్ప్లే చేస్తుంది. ముందుగా రెండు టేబుల్స్ చూద్దాం. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఎంప్లాయీ టేబుల్లో ఇలా ఉన్నాయనుకోండి. రవికి D01, ప్రియాకి D02, కరణ్కి D05. డిపార్ట్మెంట్ టేబుల్లో D01కి IT, D02కి HR, D03కి ఫైనాన్స్. ఇప్పుడు రైట్ జాయిన్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. రైట్ జాయిన్ డిపార్ట్మెంట్స్ ఆన్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. అవుట్పుట్లో ఎలా ఉంటుందంటే రవి IT, ప్రియా HR, నల్లేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి D03 ఉంది. కానీ ఎంప్లాయీ టేబుల్లో D03 డిపార్ట్మెంట్ ఐడితో ఎంప్లాయీ లేడు కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. డిపార్ట్మెంట్ నేమ్ ప్లేస్లో ఎంప్లాయీ నేమ్ ప్లేస్లో నల్ డిస్ప్లే అవుతుంది. ఇదే రైట్ జాయిన్ స్పెషాలిటీ. సింపుల్గా చెప్పాలి అంటే రైట్ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ అవుట్పుట్లో కంపల్సరీగా ఉంటుంది. లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్ ఉంటే డిస్ప్లే అవుతాయి డీటెయిల్స్, లేదంటే మ్యాచింగ్ రికార్డ్ లేకపోతే లెఫ్ట్ టేబుల్ కాలమ్స్ ప్లేస్లో నల్ డిస్ప్లే అవుతుంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీలో డిపార్ట్మెంట్ లిస్ట్ ఉంది, ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇంకో టేబుల్లో ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు అని తెలుసుకోవాలంటే రైట్ జాయిన్ యూజ్ చేయొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే, లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్, రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. మ్యాచ్ లేకపోతే నల్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ అవుటర్ జాయిన్ గురించి నేర్చుకుందాం. రెండు టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని ఒకేసారి ఎలా రిట్రీవ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.